నాకు దేని గురించి చూస్తున్నాం అంటే ఏ డాటా టైప్ అంటే లీస్ట్ అనే డాటా టైప్ గురించి చూస్తున్నాం. మరి ఈ లీస్ట్ అనే డాటా టైప్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాటాను ఒక సింగిల్ వేరియబుల్లోకి స్టోర్ చేసేదాన్ని ఏమంటారంటే లీస్ట్ అని కాల్ చేస్తాం. ఏంటి లీస్ట్ మీన్స్ ఏంటి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా అంటే డిఫరెంట్ టైప్స్ మీన్స్ ఏంటంటే నెంబర్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, డిసిమల్ కావచ్చు. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటాను ఒక సింగిల్ వేరియబుల్లోకి స్టోర్ చేసేదాన్ని ఏం కాల్ చేస్తున్నాం లీస్ట్ అనే డాటా టైప్ ద్వారా చేస్తున్నాం. మనకు టపుల్లో కూడా మనకు సేమ్ కైండ్ ఆఫ్లోనే జరుగుతుంది, కానీ మనకు డిఫరెన్స్ వచ్చేసి మనకి ఏంటంటే టపుల్ని అయితే పారాసిస్లో ఇండికేట్ చేస్తాం, లీస్ట్ని అయితే స్క్వేర్ బ్రాకెట్లో ఇండికేట్ చేస్తాం. మరి దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే లీస్ట్లో వచ్చేసి మనకి ఏంటంటే అప్డేషన్ అనేది పాసిబిలిటీ అవుతుంది, కానీ టపుల్లో మాత్రం అప్డేషన్ అనేది పాసిబిలిటీ కాదు. అంటే అప్డేషన్ మీన్స్ ఏంటంటే ఒకసారి వాల్యూస్ అసైన్ చేసిన తర్వాత చేంజెస్ చేయడానికి మళ్ళీ పర్మిషన్ అనేది ఉండదు అన్నాను. ఓకే, అంటే అప్డేషన్ అయినా డిలీషన్ అయినా చేయడానికి పర్మిషన్ అనేది ఉండదు. సో అది మనకేంటి లీస్ట్ లోపల పాసిబిలిటీ అవుతుంది, కానీ టపుల్లో మాత్రం పాసిబిలిటీ కాదని చెప్తున్నాను. సో ఇక్కడ మరి లీస్ట్ అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తారనేది బేసిక్స్ నుంచి చూస్తున్నాను. సపోజ్ ఇక్కడ నాకు మన ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. దీనిలో వచ్చేసి ఒక లీస్ట్ అనేది డిఫైన్ చేసి ప్రింట్ చేద్దాం. సో సపోజ్ కే అనే వేరియబుల్ తీసుకొని బ్రాకెట్ దీనిలోకి వచ్చేసి నెంబర్ మెన్షన్ చేస్తాను, టెక్స్ట్ మెన్షన్ చేస్తాను, కామా డిస్మల్ కూడా మెన్షన్ చేస్తాను, ప్రింట్ చేస్తాను, ప్రింట్ కే అని ఇస్తాను. దాని యొక్క డాటా కూడా ప్రింట్ కావాలంటే టైప్ ఆఫ్ కే అని కూడా ఇస్తాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. రన్ చేస్తాను. ఇప్పుడు నాకేంటి లీస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటివి వచ్చాయి, అంటే దాని యొక్క డాటా టైప్ కూడా ఇక్కడ ప్రింట్ అయింది. ఏ టైప్లో ఒకటి ఉంది, లీస్ట్ టైప్లో ఒకటి ఉంది. సో ఇక్కడ మనకు అప్డేషన్ అనేది ఒకసారి చెక్ చేసి చూద్దాం. అంటే ఒక స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ లోపల నేను అప్డేట్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ స్పెసిఫైడ్ ఇండెక్స్ అంటే ఇప్పుడు సపోజ్ రాజు అనేది ఉంది. ఇప్పుడు నాకు దీని యొక్క ఇండెక్స్ నెంబర్ 0, 1, 2 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇండెక్స్ నెంబర్ 1 లోపల నేను చేంజెస్ చేయాలనుకుంటే ఏం చేయండి అంటే ఫస్ట్ లీస్ట్ నేమ్ మెన్షన్ చేయండి. లీస్ట్ నేమ్ కే, ఇండెక్స్ నెంబర్ 1, దెన్ ఈక్వల్స్ టు మనం ఆడ టెక్స్టే చేంజ్ చేయాలని రూల్ ఏం లేదు, ఏది చేంజ్ చేసినా వస్తుంది. సపోజ్ రమేష్ అని ఇస్తున్నాడు. దెన్ ప్రింట్ చేద్దాం. అప్డేట్ చేసిన తర్వాత కే అనే లీస్ట్ని ప్రింట్ చేస్తాను. సేవ్ చేసి రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, బిఫోర్ అప్డేట్ చేయకముందు వచ్చేసి దీని ఆర్డర్ వచ్చేసి ఏంటి, 0 ఇండెక్స్ నెంబర్లో 23 ఉంది, 1 ఇండెక్స్ నెంబర్లో రాజు ఉంది. కానీ అప్డేట్ చేసిన తర్వాత మనకేంటి 0 ఇండెక్స్ నెంబర్లో 23 ఉంది, 1 ఇండెక్స్ నెంబర్లో రమేష్ అని ఉంది. అంటే ఇక్కడ మనకు చేంజెస్ అనేది చేయడం కోసం పాసిబిలిటీ అవుతుంది. ఏది దీని లోపల లీస్ట్ లోపల చేంజెస్ అనేది చేయడానికి పాసిబిలిటీ అనేది ఇస్తుంది. మరి దీనిలో మరి డిలీట్ చేయడం కూడా పాసిబిలిటీ అవుతుందా లేదా చెక్ చేద్దాం. అంటే ఒక ఎలిమెంట్ అనేది తీసేయాలి, అలా అన్నప్పుడు కూడా పాసిబిలిటీ అవుతుందా చూద్దాం. సో దీనికోసం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం అంటే డెల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇది అప్డేషన్ తీసేసి దీని ప్లేస్లోనే డిలీట్ అని చేస్తాను, డెల్ అని చేస్తాను. ఓకే, డెల్ అని ఇచ్చేసి ఇక్కడ ఆ లీస్ట్ నేమ్ మెన్షన్ చేస్తాను, కే అనే మెన్షన్ చేసి ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేస్తాను, ఇండెక్స్ నెంబర్ 2 అని ఇస్తాను. దెన్ సేవ్ చేసి రన్ చేస్తాను. ఇక్కడ చూడండి అప్డేట్ అయిందా. ఇప్పుడు నాకు ఏ ఇండెక్స్ నెంబర్ డిలీట్ అయింది, మనకు ఇండెక్స్ నెంబర్ 2 అన్నాం, ఇది 0, 1, 2 అన్నాం. అంటే ఇక్కడ 2 అనగానే మనకు 2 లోపల ఉన్న ఇండెక్స్ నెంబర్ లోపల ఉన్న వాల్యూ అనేది డిలీట్ అయింది ఇక్కడ. ఎస్. అలా ఇక్కడ మనకేంటి డిలీట్ చేయడం కోసం, అంటే ఒక స్పెసిఫైడ్ ఎలిమెంట్ని డిలీట్ చేయడం కోసం ఏ ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తాం అంటే డిలీట్ అనే ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తాం. ఓకే, ఒక్క నిమిషం. సో ఇది దాని గురించి అనుకోవచ్చు, డిలీట్ అనే దానికి ఎగ్జాంపుల్.
తర్వాత నెక్స్ట్ ఈ లీస్ట్లో వచ్చేసి మనకు కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ మీన్స్ ఏంటంటే ఆల్రెడీ దీనిలో అవైలబిలిటీలో ఉండే ఫంక్షన్స్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటున్నాం. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే కంపేర్ అనే ఫంక్షన్. ఇప్పుడు మనకు కంపారిజన్ కోసం ఏం ఆపరేటర్ యూజ్ చేసాం? డబుల్ ఈక్వల్స్ టు అనేది కంపారిజన్ కిందకి వస్తుంది. సో ఇక్కడ నాకు 2 లీస్టులు తీసుకొని సేమ్ ఎలిమెంట్స్ ఉంటే నాకు ఏం జరగాలి? కంపారిజన్ జరగాలి అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఇలా తీసుకుందాం. సో అనదర్ లీస్ట్ వచ్చేసి జే అని తీసుకొని సంథింగ్ దీనిలో వేరే వాల్యూస్ ఇస్తాను. వాల్యూస్ ఇచ్చాను. దీన్ని ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ చేయొచ్చు. నేను ప్రింట్ చేయకుండా డైరెక్ట్గా కంపేర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. దెన్ దేనితో కంపేర్ చేయాలని ఫస్ట్ నేను కే అనే లీస్ట్ తోటి జే అనే లీస్ట్ తోటి కంపేర్ చేయాలనుకోండి. సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఏం రిటర్న్ అయింది నాకు ఇక్కడ? -1 వచ్చింది. సో సపోజ్ దీనిలో సేమ్ డాటా తీసుకున్నాం. కాపీ పేస్ట్. సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఏది రిటర్న్ అయింది? 0. సో ఒక ఎలిమెంట్ మాత్రం చేంజెస్ చేస్తాను. ఏం రిటర్న్ అవుతుంది? 1. ఒక ఎలిమెంట్ మొత్తం తీసేస్తాను. ఏం రిటర్న్ అవుతుంది? 1. సో ఇప్పుడు మనకేంటి -1 అనేది ఎప్పుడు వస్తుంది నాకు? దీనిలో సేమ్ ఎలిమెంట్స్ సేమ్ లేనప్పుడు, అంటే ఎలిమెంట్స్ లోపల డాటా అనేది అన్నీ సేమ్ లేనప్పుడు ఏం జరుగుతుంది? -1 వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి? 0 అనేది ఎప్పుడు వస్తుంది మనకు? అన్ని సేమ్ ఉన్నప్పుడు 0 వస్తుంది. అన్ని సేమ్ ఉన్నప్పుడు 0 వస్తుంది. 1 ఎప్పుడు వస్తుంది మనకు? 1 ఎలిమెంట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 1 ఎలిమెంట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకు 1 అనేది వస్తుంది. ఆర్ మనకేంటి ఒక ఎలిమెంట్ మొత్తం మ్యాచ్ కాకపోయినా కూడా దేన్ని రిటర్న్ చేస్తుంది? 1 అనే రిటర్న్ చేస్తుంది. సో ఇలా మనకేంటి లీస్ట్ కంపారిజన్ చేయడం కోసం, అంటే 2 లీస్ట్లో ఉన్న డాటాని కంపారిజన్ చేసుకోవడం కోసం ఏం ఆపరేటర్ ద్వారా, ఏ ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తున్నాం? కంపేర్ అనే ఫంక్షన్ ద్వారా ఇస్తాం. ఓకే, మళ్ళీ చూడండి. ఏం చేస్తాను? ఫస్ట్ ఒక లీస్ట్ తీసుకున్నాం. 2 లీస్టులు తీసుకొని దానిలో డాటా ఇచ్చేస్తాను. సపోజ్ ఫస్ట్ లీస్ట్లో వచ్చేసి 1 అని ఇచ్చాను. సంథింగ్ ఏ అనేది అసైన్ చేశాను. తర్వాత నెక్స్ట్ సంథింగ్ డిస్మల్ అసైన్ చేశాను. తర్వాత జేఎన్ఎల్ లీస్ట్లో వచ్చేసి 2 అని ఇచ్చాను. తర్వాత బి అని ఇచ్చాను. దెన్ నెక్స్ట్ డిఫరెంట్ వాల్యూ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేస్తాను? ప్రింట్ ఫంక్షన్ లోపల కంపేర్ అని యూజ్ చేశాను. సిఎంపి అని ఇచ్చేసి కే కామా జే అని ఇచ్చాను. కే అనేది లీస్ట్ నేమ్, జే అనేది కూడా లీస్ట్ నేమ్. ఈ 2 లీస్ట్ల మధ్యలో కంపారిజన్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ లీస్ట్ లోపల వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ లీస్ట్ లోపల వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. రన్ ఏ మోడల్ అని ఇస్తాను. ఏది రిటర్న్ అయింది నాకు ఇక్కడ? -1 అనేది రిటర్న్ అయింది. -1 అని ఎందుకు రిటర్న్ అయిందంటే దీనిలో ఎలిమెంట్స్ డాటా సేమ్ మ్యాచ్ కానప్పుడు ఏం జరుగుతుందంటే -1 రిటర్న్ అవుతుంది. ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది? -1 రిటర్న్ అవుతుంది. సపోజ్ ఈ లీస్ట్ లోపల సేమ్ డాటా ఉందనుకోండి. సపోజ్ ఇదే డాటాని అనదర్ లీస్ట్లో కూడా ఇస్తాను. కాపీ అండ్ పేస్ట్ అని ఇస్తాను. దెన్ సేవ్ చేస్తాను, రన్ చేస్తాను. ఇప్పుడు ఆ లీస్ట్ లోపల ఈ లీస్ట్ లోపల సేమ్ డాటా ఉన్నప్పుడు మాత్రం, అంటే ఇప్పుడు నాకు ఇండెక్స్ నెంబర్, ఈ ఇండెక్స్ నెంబర్ లోపల సేమ్ డాటా ఉన్నప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? నాకు 0 అనేది రిటర్న్ చేస్తుంది. సపోజ్ దీని యొక్క ఆర్డర్ చేంజ్ చేసి చూద్దాం. సంథింగ్ 34.6. ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 2 లోపల వచ్చేసి 1 అని ఇస్తాను. సేవ్ చేస్తాను. ఇక్కడ నాకేంటో దీనిలోనో 0 ఇండెక్స్ నెంబర్లో ఉంది, దీనిలో 2 ఇండెక్స్ నెంబర్లో చేస్తాను. ఏమని వచ్చింది? -1 వచ్చింది. అదే సపోజ్ ఒక ఎలిమెంట్ మ్యాచ్ కాలేదనుకోండి. ఇప్పుడు నాకేంటి ఆర్డర్ సేమే ఇస్తాను, ఆర్డర్ మాత్రం సేమే ఇస్తున్నాను, కానీ ఒక ఎలిమెంట్ మాత్రం డిఫరెంట్గా ఇస్తాను. ఒక ఎలిమెంట్ మాత్రం డిఫరెన్స్ చేసి రన్ చేస్తాను.
ఇప్పుడు ఏది రిటర్న్ అవుతుంది, 1 అనేది రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ నాకేంటి -1 అనేది ఎప్పుడు రిటర్న్ అవుతుంది, -1 అనేది ఎప్పుడు రిటర్న్ అవుతుంది మనకు, అన్ని ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు. ఆ లీస్ట్ లోపల ఈ లీస్ట్ లోపల సేమ్ డాటా ఉన్నప్పుడు ఏది రిటర్న్ అవుతుంది, 0 అనేది రిటర్న్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ లీస్ట్లో ఫస్ట్ లీస్ట్లో 1A 34.6 అని ఉంది, జేలో కూడా సేమ్ అదే డాటా ఉంది. సేమ్ డాటా వచ్చినప్పుడు 0 రిటర్న్ అవుతుంది. దీని లోపల ఒక ఎలిమెంట్ చేంజ్ చేసి చూద్దాం. ఒక ఎలిమెంట్ తీసేస్తున్నాం, మొత్తం తీసేసి రన్ చేస్తాను. అప్పుడు ఏది రిటర్న్ అవుతుంది, 1 అనేది రిటర్న్ అవుతుంది. అంటే మిగతా ఎలిమెంట్స్ కన్ఫామ్గానే ఉన్నాయి, కానీ మనకు ఒక ఎలిమెంట్ మాత్రం మ్యాచ్ కాలేదు. అంటే లేకపోయినా మ్యాచ్ కాకపోయినా ఏంది రిటర్న్ అవుతుంది, 1 అనేది రిటర్న్ అవుతుంది. సపోజ్ నాకేంటి వేరే దీనిలో వేరే డాటా ఇచ్చి చూస్తాను. ఇప్పుడు ఏది రిటర్న్ అవుతుంది, -1 రిటర్న్ అవుతుందా. సో అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ వచ్చేసి మనకి ఏం చెప్పుకోవచ్చు, మనం సేమ్ డాటా ఉన్నప్పుడు ఏది రిటర్న్ అవుతుంది, 1 అనేది రిటర్న్ అవుతుంది. మనకు సేమ్ డాటా లేనప్పుడు ఏం జరుగుతుంది, -1. ఇప్పుడు సేమ్ డాటా ఉన్నప్పుడు 0 వచ్చింది. ఒక డాటా మాత్రం మ్యాచ్ కానప్పుడు ఏం జరుగుతుంది, 1 అనేది రిటర్న్ అవుతుంది. దాని లోపల మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ లోపల ఏదైనా ఒకటి మ్యాచ్ కాకపోతే ఏం జరుగుతుంది, -1 రిటర్న్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఈ ఫంక్షన్ ఏమంటున్నాం, కంపేర్ అనే ఫంక్షన్ అంటున్నాం. ఇది లీస్ట్ లోపల కంపారిజన్ చెక్ చేయడం కోసం. నాకు వేరియబుల్స్ మధ్యలో టెక్స్ట్ మధ్యలో కంపారిజన్ చెక్ చేసుకోవాలనుకుంటే డబుల్ ఈక్వల్స్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. కానీ నాకు ఏంటి లీస్ట్ మధ్యలో కంపారిజన్ చెక్ చేయాలనుకున్నప్పుడు కంపేర్ అనే ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి లెంత్ అనే ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఏం చేస్తామంటే లెంత్ అనే ఫంక్షన్. సో లెంత్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే దాని యొక్క లెంత్ ఎంత ఉన్నది ఫైండ్ అవుట్ చేయడం కోసం లెంత్ అనే ఫంక్షన్. సో ఇక్కడ ఏం చేస్తానంటే సపోజ్ LEN అని యూజ్ చేస్తున్నాను. దెన్ లీస్ట్ వేరియబుల్ నేమ్ ఏం చేస్తాను, సేవ్ చేసి రన్ చేస్తాను. ఎంత ఉందట, 3 ఉన్నట్టు చూపిస్తుంది. ఎందుకంటే ఇది 0 1 2 కదా, అంటే 3 ఎలిమెంట్స్ అవుతున్నాయి కాబట్టి 3 అని చూపెడుతుంది. సపోజ్ అనదర్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయట, 5 ఎలిమెంట్స్ ఉన్నాయట. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, 5 ఎలిమెంట్స్ అనేది అంటే టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని కౌంట్ చేయడం కోసం ఏ ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తాను, లెంత్ అనే ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే మ్యాక్స్ అనే ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి, మ్యాక్స్ అన్నాం. మ్యాక్స్ అంటే ఏం చేసాం ఇంతకుముందు, హైయెస్ట్ నెంబర్ అవుట్పుట్ వచ్చింది. హైయెస్ట్ నెంబర్ అనేది వచ్చేసి దానికోసం నెంబర్లో అయితే హైయెస్ట్ నెంబర్, క్యారెక్టర్లో అయితే ఏం జరుగుతుంది, పొజిషన్ బట్టి నాకు హైయెస్ట్ పొజిషన్ ఏ పొజిషన్లో ఉందనేది ఇండికేట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు మ్యాక్స్ అని ఇచ్చేసి లీస్ట్ K అని ఇస్తాను. దెన్ సేవ్ చేసి రన్ చేస్తాను. ఏమని వచ్చింది, ఏ అని వచ్చింది. ఇప్పుడు మరి నెంబర్ని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వదన్నట్టు, సెకండ్ ప్రియారిటీ వచ్చేసి నెంబర్కి ఇస్తాను నేను. సో ఇప్పుడు అన్ని నెంబర్స్ ఉన్నాయనుకోండి, లీస్ట్లో కూడా అన్ని నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఏం జరుగుతుంది, లీస్ట్ లోపల నెంబర్స్ టోటల్గా నెంబర్స్ ఉంటే దాని లోపల హైయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. లేదా నాకు క్యారెక్టర్స్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చామనుకోండి, ఓన్లీ క్యారెక్టర్స్ ఇచ్చి చూస్తాను, A B and C, లేదంటే Z అని ఇస్తాను. దేన్ని ఇండికేట్ చేస్తుంది, Z అనేది ఇండికేట్ అవుతుంది. అంటే దాని పొజిషన్ బట్టి నాకు ఏంటి ఆల్ఫాబెట్లో 26 లెటర్స్ ఉంటాయి. 26 లెటర్లో వచ్చేసి మనకి ఏంటి Z అనేది ఏంటి 26th పొజిషన్లో ఉంటుంది కాబట్టి అది మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏంటి లీస్ట్లో కూడా నెంబర్ ఉండి టెక్స్ట్ ఉండి తర్వాత డిస్మల్ ఉండి ఉన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తుంది అంటే టెక్స్ట్కి ఇస్తుంది. టెక్స్ట్ని హైయెస్ట్ ప్రియారిటీగా చూపెడుతుంటుంది. సో అలా మనకేంటి మ్యాక్స్ అనే ఫంక్షన్ దేన్ని రిటర్న్ చేస్తుంది, మ్యాక్సిమం వాల్యూ అనేది రిటర్న్ చేయడం కోసం మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే మిన్ అనే ఫంక్షన్. మిన్ అంటే ఏం జరుగుతుంది, మినిమం వాల్యూ అనేది మినిమం లేదంటే మినిమం క్యారెక్టర్ అనేది. ఇప్పుడు దీనిలో మినిమం ఫైండ్ అవుట్ చేస్తే ఏది వస్తుంది మనకి ఇక్కడ, ఏం.
సో ఇక్కడ నాకేంటి మినిమం వచ్చేసి ఏ. అదే నెంబర్స్ ఉంటే నెంబర్స్లో ఫైండ్ అవుట్ చేస్తుంది. సో అలా మీరు ట్రై చేసి చూడండి. నెంబర్స్లో ట్రై చేసి చూడండి, క్యారెక్టర్స్లో ట్రై చేసి చూడండి, డెసిమల్స్లో కూడా ట్రై చేసి చూడండి. ఓకే, సో ఇది మనకేంటి మిన్ అనే ఫంక్షన్, మ్యాక్స్ అనే ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే లీస్ట్ అనే ఫంక్షన్ గురించి చూడాలి. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి, లీస్ట్ అనే ఫంక్షన్. మరి ఈ లీస్ట్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే నాకు టపుల్లో ఉన్న డాటా టైప్ని ఏంటి టపుల్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని లీస్ట్గా కన్వర్ట్ చేయడం కోసం లీస్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. ఏంటి టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ని లీస్ట్గా కన్వర్ట్ చేయడం కోసం ఏం యూజ్ చేస్తాం, టపుల్ లీస్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ నాకు ఏం చేస్తానంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ బదులు వచ్చేసి ఏం యూజ్ చేస్తాను, పారాసిస్ అని యూజ్ చేస్తాను. స్క్వేర్ బ్రాకెట్ బదులు పారాసిస్ ఇస్తాను. దీనిలో డాటా కూడా చేంజ్ చేస్తాను. ఇలా డాటా కూడా చేంజ్ చేశాను. సో ఇప్పుడు నాకు దీన్ని ఫస్ట్ లీస్ట్ అంతా దాని లోపల ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో ఫస్ట్ ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసి తర్వాత దాని యొక్క డాటా టైప్ కూడా దాని పక్కన ప్రింట్ చేస్తాను, ఏ డాటా టైప్లో ఉందనేది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే అనదర్ ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకొని దానిలోకి లీస్ట్ అనేది మెన్షన్ చేస్తాను. లీస్ట్ అనేది ఏంటంటే డాటా టైప్ నేమ్. ఏంటి లీస్ట్ అనేది ఏంటంటే కీవర్డ్ నేమ్, డాటా టైప్ నేమ్. తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఓపెన్ పారాన్స్ ఇచ్చేసి కే అని ఇస్తున్నాను. కే అనేది లీస్ట్ నేమ్ కదా. సో ఇప్పుడు నాకేంటి ఇలా కన్వర్ట్ కావాలి అంటే దీనిలో ఏం చేస్తాను, టపుల్లో ఉన్న దాన్ని ఏం చేస్తాను, లీస్ట్ ఇచ్చేసి దాన్ని బి అనే వేరియబుల్లోకి కన్వర్ట్ చేస్తాను. సో తర్వాత ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ అని ఇచ్చేసి బి టైప్ ఆఫ్ బి అని ఇస్తున్నాను. అంటే దానిలో బి లోపల ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ కావాలి, దాని యొక్క డాటా టైప్ ఏమిటో ప్రింట్ కావాలి. సో చూద్దాం, సేవ్ చేసి రన్ చేస్తాం. సో దీనికి ఇక్కడ పారాసిస్ ఒకటి క్లోజ్ చేయాలి, సేవ్ రన్. సో ఫస్ట్ వచ్చేసి నాకేంటి టపుల్లో వచ్చేసి నాకు ఏముంది చూడండి, ఇక్కడ పారాసిస్ లోపల వచ్చింది A45 56.8. ఏ డాటా టైప్లో ఉందట, టపుల్లో ఉందట. దాన్ని నేను ఏం చేశాను, బ్రాకెట్ వచ్చింది. ఈ బ్రాకెట్ వచ్చింది అంటే మీన్స్ ఏంటి, లీస్ట్. ఏ డాటా టైప్లో చూపెడుతుంది, లీస్ట్ అనే డాటా టైప్లో చూపెడుతుంది. సో అంటే ఇక్కడ మనకి ఏంటి లీస్ట్ అనే డాటా టైప్ వచ్చేసి మనకు ఈ ఫంక్షన్లో వచ్చేసి ఏంటి లీస్ట్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే మనకు టపుల్లో ఉన్నదాన్ని లీస్ట్లో కన్వర్ట్ చేయడం కోసం. టపుల్లో ఉన్నదాన్ని లీస్ట్గా కన్వర్ట్ చేయడం కోసం ఈ ఫంక్షన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే లీస్ట్ ఫంక్షన్స్ అంటున్నాం.